గుడివాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు ఫుడ్ కోర్టులో సోదాలు నిర్వహించారు. ఈ దాడిలో పలు హోటళ్లు నిబంధనలు పాటించకపోవడం, అపరిశుభ్ర వాతావరణాన్ని గుర్తించారు. దీంతో పాటు కొన్ని హోటళ్లలో కాలం చెల్లిన పదార్థాలున్నట్లు, హానికర కలర్స్ వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. ఏలూరు రోడ్డులోని ఫ్రైడ్ వింగ్స్ ఫుడ్ కోర్టును సీజ్ చేశారు. నిబంధనలు పాటించని హోటళ్లపై చర్యలు తీసుకుని జరినామా విధిస్తామని ఉమ్మడి కృష్ణా జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ షేక్ గౌస్ మొహినుద్దీన్ తెలిపారు. వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. రెస్టారెంట్ల మీద ఆకస్మిక తనిఖీలు చేశాము. అందులో భాగంగా ఈరోజు ఫ్రైడ్ వింగ్స్ అనేటువంటి ఒక హోటల్ని తనిఖీ చేయగా మాకు దిగ్భ్రాంతికరమైనటువంటి వాతావరణం కనిపించింది. ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం ఏదైతే ఉందో తయారు చేసేదంతా కూడా ఎక్స్పైరీ స్టాక్స్తో తయారు చేస్తున్నారు. రా మెటీరియల్స్ ఏవైతే ఉపయోగిస్తున్నారో ఇవన్నీ కూడా ఎక్స్పైరీ స్టాక్ మొత్తం ఎక్స్పైరీ అయిపోయినాయి. ఒక్కడు కూడా విత్ ఇన్ ది లిమిట్ లేదు. సో వీటిని ఇమ్మీడియట్గా, అట్లాగే ఆ హైజీనిక్ కండిషన్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ ఆ ఫ్రిడ్జ్లు కూడా నెలల తరబడి వాళ్ళు క్లీన్ చేయకుండా అలాగే పెట్టి దాంట్లోనే ఈ కూరగాయలు ఇవన్నీ కూడా పెడుతున్నారు. సో ఇవన్నీ కూడా హెల్త్ రిస్క్, అంటే హెల్త్కి చాలా మనకి అనారోగ్యానికి చాలా కారకాలు అవుతాయి. కాబట్టి వీటిని మేము మా యొక్క పవర్స్ ఉపయోగించి ముందుగా వీళ్ళకి ప్రొహిబిషన్ ఆర్డర్స్ ఇస్తున్నాము అండర్ 36(3)B ఆఫ్ ది FSS యాక్ట్ ప్రకారము. దీని ప్రకారం ఏంటంటే